శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 128 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజు 129వ భాగం చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మదేవాసుకాయ నమో నమః. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదానింబ వృక్షస్య మూలాధివాసా స్వాస్త్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. न्यायोऽसि दण्डः कृतकिल्बिषेऽस्मिन् तवावतारः खलनिग्रहाय रिपोः सुतानामपि तुल्यदृष्टे तत्सेतमं फलमे వానుశంసను. నాగపత్రుల యొక్క ప్రార్థన ఇది. ఆ కాళీయుడు చేత చిక్కాడు కృష్ణుడి చేత. ఎక్కడ చంపేస్తాడోనని ఆ కాళీయ రాజు కాళీయుడి యొక్క పత్నులు భార్యలు ప్రార్థిస్తున్నాడు, పరమాత్మ కృష్ణ, దుష్టుల్ని శిక్షించడం కోసమే నువ్వు అవతరించి ఉంటావు. కాబట్టి మహా అపరాధి అయిన మా భర్తను నీవు ఇలా దండించడం సముచితమేనయ్యా. ఎవరినైనా ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. అర్థమైందా? నువ్వు చేసిన పని కరెక్టే కానీ అంటూ ప్రార్థించాలి కదా. అదే చేస్తున్నారు వీళ్ళు. దుష్టుల్ని శిక్షించడం కోసమే నువ్వు అవతరించి ఉంటావు. అందుకోసమే నా భర్త దుర్మార్గుడిని, నువ్వు అపరాధి అయిన మా భర్తని దండించావు. ఇది సముచితమైన విషయము. అలానే నువ్వు దుష్టులనైనా శిష్యులనైనా ఒకే రకంగా కూడా చూస్తావు. పరమాత్మవు నువ్వు. వారి క్షేమాన్ని కోరుతావు. దుష్టుడైనా సరే వాళ్ళ తప్పుల్ని తెలుసుకునేటట్టుగా చేసి వాళ్ళ క్షేమాన్ని కోరుతావు నువ్వు. అనుగ్రహోయం భవతః కృతోహినో దండోస్తాంతే ఖలు కల్మషాపః యుద్ధంత సూకత్వమును మముష్యుదేహినః క్రోధేపి తేనుగ్రహ ఏవ సమ్మతః. అపరాధి అయిన మా భర్తని దండించడం అనేది నిజంగా మమ్మల్ని అనుగ్రహించడమే అవుతుందయ్యా. నువ్వు విధించిన దండన వల్ల దుష్టుల పాపాలు నశిస్తాయి. మనం కూడా అదే అనుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు ఏదైనా కష్టం వస్తే స్వామి కష్టం ఇచ్చి మన పాపాలను తొలగిస్తున్నాడు అనుకోవాలి. అదే చెప్తున్నారు వీళ్ళు. మా భర్తని దండించావు, దానివల్ల వాడు చేసిన పాపం పోయింది. మా భర్త మహాపాపి అనడానికి ఆయన పాము జన్మ ఎత్తడమే తార్కాణం. అది అంటే దుష్టులుగా ఉండేవాళ్ళు పాము జన్మ ఎత్తుతారనమాట. నీకు కోపం రావటం ఒక విధంగా అనుగ్రహం చూపడమే మా పైన అని భావిస్తున్నాం. ఎందుకంటే అలా కోపం దండించి మా పాపాలను పరిహారం చేశావు అని ఈ విధంగా స్తుతిస్తున్నారు. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చకోరా హారతి గో సద్గురునాథ జయ సాయినాథ. పాంచభౌతిక తత్వములని హారతి తుమ్రా నిర్గుణమ్మ స్థితి వీడి ఎట్టి ఆకారం పొందితువో సాయిరాం. సర్వుండి నీవే ఇంక ఉండి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయిడి జనించే బాబా మాయిడి జనించే ఆ మాయ నుండి వేరే వచ్చే సప్తసాగరాలు నీకు క్రీడారంగం.